నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, సుడిగాలి సుధీర్ పెళ్లి అంటూ రకరకాల వార్తలు ఎప్పటి నుంచో హల్చల్ చేస్తున్నాయి. బట్ ఒక షో ద్వారా పాపం సుధీర్ గారికి రష్మి గారికి ఏదో ఉందని అన్నారు కానీ వాళ్ళిద్దరూ మంచి మిత్రులు అని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చేయడం సుధీర్ గారు వేరే ఛానల్లో చేయడంతో ఈ రూమర్స్ కూడా చెక్ పడినట్లే. ఇప్పుడు తన మరదల్నే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మళ్ళీ వార్త హల్చల్ చేస్తుంది. ఇది మాత్రం ఈసారి పక్కా ఫిక్స్ అంటున్నారు. నిజమేనా? ఈసారైనా ఇది పక్కా ఫిక్స్ అయినట్లేనా? ఇక్కడ మనం ఏదైనా విషయం చెప్పుకునే ముందు అంటే సహేతుకంగా ఆమూలాగ్రం చెప్పాలన్నమాట. చెప్పపోయినట్టయితే అర్థం కాదు, మనకు ఆ ఇంట్రెస్ట్ ఉండి చెప్పడం కాదు. ఒకసారి వావ్ అనేటువంటి ఒక షోలో రష్మి మన సుడిగాలి సుధీరు ఇద్దరు కూడా పాల్గొన్నారన్నమాట. అందులో సుడిగాలి సుధీర్ని ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నీకేం కావాలో చెప్పండి, నీకేం కావాలో చెప్పు, అది ఇస్తా అన్నాడు. అంటే ఆ ప్రశ్నకు అనుకోకుండా సమాధానం చెప్పేశాడు ఎవరు? సుడిగాలి సుధీరు. సరే, మేము ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే చెప్పు, ఇస్తాం అన్నాడు అన్నమాట. ముందుగా అలాగే చెప్పాడు, మేము ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే చెప్పి ఇస్తాం అనేసరికి రష్మి హగ్గు కావాలన్నాడు, రష్మి తాలూకు కౌగిలి కావాలన్నాడు. అది అలాంటివి అడగకూడదయ్యా, కేవలం అడుగు అంటే లేదు, నాకు రష్మి తాలూకు హగ్గిస్తేనే నాకు కావాల్సింది, అది మీరేమిస్తే నాకెందుకు అన్నాడు. మొత్తానికి ఎంత కొంచెం చర్చ జరిగింది. చర్చ జరిగినట్టయితే సరే ఏడ్చుకుంటున్నాడు రమ్మనండి అని చెప్పేసి ఎలాగని పంపించేసింది. అది నా జ్ఞాపకం వస్తుంది. అంటే హగ్గు అంటే హగ్గు కాదు. ఇప్పుడు ఈ రోజున లక్ష్మి ఇలా వచ్చినట్టు ఇలా లాక్కుని హగ్గు తీసుకుంటాడు. ఎలా కాకుంటే ఒక హస్బెండ్ వైఫ్ని హగ్ చేసుకున్నా కొంచెం ఆలోచిస్తాడు. ఆ మాత్రం కూడా ఆలోచించుకుంటే ఎలా తిప్పేస్తాడు, ఇలా హగ్ చేసుకుంటున్నాడు. ఒక బొమ్మని తిప్పినట్టుగా తిప్పి ఒక 100 హగ్గులు లేకపోతే 1000 హగ్గులు చేసుకుంటున్నాడు అన్నమాట. ఇంకా కొత్తగా వీళ్ళు పెళ్లి చేసుకునేది ఏంటమ్మా నాకు తెలియగలుగుతున్నాను. వాళ్ళ ముద్దులు గుద్దులు అన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆవిడ ఈ సుధీర్ని కాదని ఎక్కడికి వెళ్ళలేదు. సుధీర్ గురించి ఏడ్చింది. సుధీర్ వస్తే కళ్ళు చెమర్స్తాయి. సుధీర్ రాగానే వెళ్ళిపోయి గాఢంగా కావడం చేసుకుంటుంది. అవన్నీ ప్రోమోలో భాగంగాను లేకపోతే ప్రోమోలో భాగాలు కాదు. ప్రోమోలో భాగం అంటే మరి ఆదికి వెళ్ళి హగ్గీమని చెప్పండి, ఆది గురించి కలవరించమని చెప్పండి. రాజు కూడా మంచి పేరున్న ఆర్టిస్టే కదా. సెటప్ గెటప్ శ్రీను గురించి కలవరించడం ప్రోమోలో భాగంగా. అంటే వీళ్ళిద్దరి గురించి ఎలానో ఒక రూమర్ వచ్చింది కాబట్టి ఎలా రూమర్ ఏంటది నిజం. రేటింగ్ కోసం చేస్తే జిమ్మిక్లు ఇవన్నీ అని తెలిసిందే కదా. లేదమ్మా, రేటింగ్ కోసం కోరితే ఎందుకు చేయకూడదు అంటున్నాడు జిమ్మిక్స్. ఇప్పుడు సౌమ్యారావు అని కర్ణాటక నుంచి, వివరాలు మనం చెప్పుకుందాం నిదానంగా విను. కర్ణాటక నుంచి సౌమ్యారావు అని వచ్చింది, ఒక యాంకర్ ఆర్టిస్టు. మన తాలూకు మల్లెమాల వాళ్ళు సౌమ్యారావుని మన హైపరాదిని ఇద్దరిని కలపాలని చాలా ప్రయత్నం చేశారు. కలపాలంటే ఏమిటి? వాళ్ళిద్దరికి ఏదో అటాచ్మెంట్, వాళ్ళకిద్దరికి ఏదో రిలేషన్ ఉండాలని చెప్పేసి ఇవి మెల్లగా ఈ డైలాగ్స్ కొట్టడం మొదలుపెట్టాడు. ఎవరు? హైపరాది. ఒకటే చెప్పింది, నువ్వు డైలాగ్స్ వరకే నువ్వు పరిమితం అయ్యి నువ్వు దగ్గరికి వచ్చాటే మర్యాద దక్కదంది నవ్వుతూనే. నేను పట్టుకుంటే పట్టుకు తీసేసి ఇసిరి పారేసింది. మళ్ళీ ఏమిటమ్మా ఇలాగా, మరి నువ్వేదో అక్కడ ఎంటర్టైన్ చేస్తావు అనుకున్నావు కానీ ఆయనకు వార్నింగ్ ఇచ్చావు, ఆయనతో క్లోజ్గా ఉండటం లేదంటే క్లోజ్గా ఉండమని మీరు చెప్పకూడదండి, నాకు అనిపించాలి. అయిపోయిందా? ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఈవిడ వెళ్తుంది, వీళ్ళింట్లో ఫంక్షన్ అయితే ఆయన వస్తున్నాడు. రష్మికేమో మంచి మంచి కాస్ట్లీ గిఫ్ట్లు సుధీర్ కొంటాడు, సుధీర్కేమో చాలా మంచి కాస్ట్లీ గిఫ్ట్లు రష్మి కొంటుంది. ఇంకెక్కడమ్మా మిగిలిపోయింది దీనికి? అదే చెప్పాను, సుధీర్కి రష్మికి ఎప్పుడో పెళ్ళైపోయింది. ఒకవేళ సుధీర్ని చూసినట్టయితే పక్కన రష్మియే కనిపిస్తుంది. పొరపాటున ఏ ఆడకూతురిన పెళ్లి చేసుకుంటే ఆవిడ ఎదురగలుగుతారు, ఏం బాబు రష్మి ఎక్కడ ఉందని చెప్పేసి.
అంటే ఇప్పుడు రష్మి తర్వాత ఈ అమ్మాయి అవుతుంది, కానీ రష్మికి ముందు ఈ అమ్మాయి అవ్వలేదు కదా పెళ్ళిలో భార్యగా. రష్మితో కౌగులింతలు అయ్యాయి, రష్మితో అటాచ్మెంట్లు అయ్యాయి, రష్మితో అనకూడదు కానీ ఎన్నో సెంటిమెంటల్ డ్రామాలు ఎన్ని అయినాయి. ఎన్ని అయిపోయిన తర్వాత కొత్తగా ఎవరు వచ్చి పెళ్లి చేసుకుంటారా? ఇది ఎక్కడ న్యాయమ్మా? రష్మిని కూడా ఒకప్పుడు ఒక వ్యక్తి లవ్ చేశాడు. లవ్ చేసిన తర్వాత ఏం చేశాడంటే, లక్ష్మి కంటే రిచ్గా ఉన్నటువంటి ఒక లేడీ దొరికినట్టయితే ఆవిడతో వెళ్ళిపోయినాడు. దాంతో అప్పటికాంచి రష్మి కూడా కొంచెం మనసు మార్చుకోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడ్చింది కూడా రష్మి. అప్పుడే కొన్ని డైలాగ్స్ కొట్టేదన్నమాట, ఈ జన్మ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు అనేది మాట. ఎందుకంటే ఆ మాట చెప్పినట్టయితే ప్రేక్షకులకి గుండె అయిపోతుంది, నీకు గుండె అయిపోతుంది అని చెప్పేది. ఇలా కొన్ని నిజాలు చెప్పేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఇలా చేతితో ఇలా తీసుకోవడం, కౌగిలించుకోవడం. అందువల్ల సుడిగాలి సుధీర్కి అత్యంత ఆత్మీయురాలు, ఆప్తురాలు ఎవరైనా ఉన్నారంటే రష్మి. మరి ఇప్పుడు మరదల్ని చేసుకోబోతున్నారు, చేసుకుంటాడు. అది ఎప్పటి నుంచి, అది వార్త కూడా ఎప్పటి నుంచో వస్తుంది. ఈ వార్త నిజం కాదు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదో అనుకోక సరదాగా నువ్వు అడుగుతున్నావు కనుక మన ప్రేక్షకులు ఏదో కోరుకుంటున్నారు కానీ చెప్పడం, కానీ ఈ వార్తలో 1 పాయింట్ నిజం ఉండదు. మరదల పిల్ల ఇంకా ఉందా? ఆయన ఒకప్పుడు సుడిగాలి సుధీర్ పెద్ద కథ చెప్పాడు. నేను నా జీవితంలో ఒక్కరినే ప్రేమించాను, ఒక్కరికే క్రష్, ఆ అమ్మాయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని ఇలా వలవలా ఏడ్చాడు. అయిపోయింది. తర్వాత రష్మితో బాగా డ్యాన్సులు చేస్తున్నావు కదా. రష్మితో మనసులో లేనిది ఎలాగెలా వస్తుందండి? మనసులో లేకుండా అంత క్లోజ్గా ఉంటావా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఉన్నట్టయితే ఇప్పుడు ఎవరైనా మంచి స్నేహితులు, టీఆర్పీ రేటింగు బుధమే చేసేంత వరకు ఓకే. ఇలా లాగి 4 సార్లు కౌగిలించుకుంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది, ఎందుకు ఒప్పుకుంటుంది? మీరే చెప్పండి. ఇలాగా రెక్కపట్టుకొని లాగా ఇలా కౌగిలించుకుంటుంటే నిజంగా భర్త కూడా భార్యని అన్నిసార్లు అంత క్లోజ్గా కౌగిలించుకోవడం. మరి చేస్తుంటే ఆమెకి ఇష్టం బట్టి ఆవిడ కౌగిలిస్తుంది, మామూలుగా ఆయనతో పాటు డ్యాన్సులు చేస్తుంది, పొదిగిపోయి చేస్తుంటుంది అన్నమాట. మరి శేఖర్ మాస్టర్ ఉన్నాడు, శేఖర్ మాస్టర్తో క్లోజ్గా ఉండొచ్చు కదా. ప్రదీప్ మాచిరాజు ఉన్నాడు, ప్రదీప్తో క్లోజ్గా ఉండొచ్చు కదా. అంటే ప్రజలకి ఆల్రెడీ ప్రేక్షకులకి సుధీర్ రష్మి అన్న ఒక ఇది పడిపోయింది కాబట్టి వేరే వాళ్ళతో చేసిన ఇంట్రెస్ట్ చూపించారు కదా. ఇదంతా టీఆర్పీ కోసం చేసిన జిమ్మిక్ అని అర్థమైపోతుంది కదా. ఏమి లేదు, బ్రహ్మాండంగా అవన్నీ ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పేసి నిరాశలో పెద్ద ఆశ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రష్మి సుడిగాలి సుధీర్ని ఎంతగా ఆరాధిస్తుందో అని చెప్పేసి ఆ బొమ్మల రూపంలో చూపించారు, కౌగులింతల రూపంలో చూపించారు. నీకు హగ్గు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో 100 హగ్గులన్నీ చిన్నపిల్లల చేత హగ్గులు పెట్టించారు. నీ పూలంటే ఇష్టం కదా, పూల రేఖలతో సుధీర్ ఫోటో పెట్టారు. ఇలాగన్నీ చేశారు. ఇప్పుడు కొత్తగా నా దృష్టిలో రష్మి సుడిగాలి సుధీర్ కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే రష్మి మొగుడిదేరు అంటారన్నమాట, ఏం రష్మి సుధీర్ లేడా అని. ఒకవేళ సుధీర్ పెళ్లి చేసుకుంటే సుధీర్ని అడుగుతారు రష్మి ఎక్కడుందని చెప్పేసి. వాళ్ళని విడదీయరాని బంధం అమ్మ. వాళ్ళని విడదీసి వాళ్ళకి ఏదో పెళ్లి చేసి వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు? లెట్ దెమ్ బీ లైక్ దిస్ ఓన్లీ, నా ఉద్దేశం. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.